అమ్మ, ద్వాదశ రాశుల వారు వారికి వారే చక్కగా సులభతరంగా చేసుకోగలిగే పరిహారాన్ని తెలియజేస్తారా? ఇవాళ ద్వాదశ రాశుల వారు కూడా తమ తమ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవడంతో రోజును ఎలాగూ ప్రారంభిస్తారు. అది సరే, దానితో పాటుగా ఇంకా మీకు గనక అవకాశం ఉన్నట్లయితే తప్పనిసరిగా మనకి నిత్యం కనబడే సూర్యనారాయణ స్వామిని ప్రార్థించడం వల్ల, అంటే సూర్యనారాయణ స్వామికి సంబంధించిన ఆదిత్య హృదయం చేయడం లేకపోతే ఆదిత్య హృదయం వినడం, ఇవి కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. దానివల్ల ఆరోగ్యపరమైన అభివృద్ధి. అలాగే అవకాశం ఉన్నట్లయితే ఏదన్నా దేవాలయ సందర్శన, అది విష్ణుమూర్తి దేవాలయం కానీ ఏదన్నా ఇలాంటి కృష్ణుడికి సంబంధించిన దేవాలయాలు కానీ సందర్శించడం అనేది, ఇవన్నీ కూడా చక్కటి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఒకవేళ వెళ్ళడం కూడా అవకాశం లేనప్పుడు తప్పనిసరిగా ఇంట్లో ఉన్నప్పుడైనా శ్రీరామ జయరామ జయ జయ రామరామ అనే శ్లోకాన్ని పఠించడం వల్ల మీకు పుణ్యబలం పెరగడం, తద్వారా ఆశించిన ఫలితాలు లభ్యమవడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న రాశి ఫలితాలన్నీ కూడా అందరికీ కలిపి చెప్పిన ఒకరికి తమకే వర్తిస్తాయన్న భావనతో కాకుండా ప్రతి వ్యక్తి తమ తమ వ్యక్తిగత జాతకాలతో కలిపి చూసుకుంటూ ముందుకు వెడుతూ నడుస్తున్న ప్రధాన దశకు సంబంధించి, మీ జన్మకుండలిలో నడుస్తున్న ప్రధాన దశకు సంబంధించిన పరిహారాలు ఆల్రెడీ పాటించుకుంటున్నట్లయితే గోచారీత్యా చెప్తున్న ఈ ఫలితాల్లో ఏదైనా చిన్నపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటికి చిన్న చిన్న శ్లోకాలు పరిహారంగా శ్లోకాలు చేసుకున్నా, దేవాలయ సందర్శన మొదలైనవి చేసుకున్నా కూడా చిన్న సమస్యల్ని అధిగమించడం చాలా సులభతరం అన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి.